ప్రజెంట్ మొన్న 26 జనవరికి మోదీ గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఇది. అక్కడ ఏ రాష్ట్రాలకి సంబంధించి వాళ్ళ ఏవైతే కళలు ఉంటాయో వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే ఆర్ట్ ఫామ్ ఉందో దాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. అది ఇవాళ రిజల్ట్ వచ్చినప్పుడు 3rd ప్లేస్లో అయితే ఉంది. ప్రజెంట్ దాని క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్కి వెళ్తుంది. దానికి గల రీజన్స్ ఏంటి? సో ఖచ్చితంగా మన మోడీ గారు ముందు కూర్చోబెట్టి మంచి ప్రదర్శన అయితే ఇచ్చారనమాట. వీళ్ళంతా ఈ చేతులతో అల్లుతారనమాట బొమ్మల్ని, బ్యాంబూ స్టిక్స్తో వాటితో. సో వాటిని ఏటి కొప్పాక లక్క బొమ్మలు అంటారు. ఈ శకటాల వారీగా పెడతారనమాట. అవి ఇప్పుడు మన శివరాత్రికి చూస్తే ప్రభలు అంటారు కదా, వీటిని శకటాలు అంటారు ఇక్కడ. సో ఆ లెక్కన ఇట్లా ప్రదర్శిస్తారనమాట. ఖచ్చితంగా ఆ బొమ్మలు ఏవైతే ఉన్నాయో మోడీ గారు ప్రతిదీ కూడా అందరూ ఇట్లా ఎట్లా చేస్తున్నారు అంటే ఇది అంటే మామూలుగా చెక్కతో చేసేది వేరు, ఆ దాంతో చేసేది వేరు అనమాట. ఖచ్చితంగా ఇది ఎలా నిలబెట్టగలుగుతున్నారు, వావ్ ఇది గ్రేట్ వర్క్ ఇది. సో దీన్ని కళలని ఎలాగోలా మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి సో దానికి ఇప్పుడు ఈ ఎవరైతే మన అటవీ శాఖకి పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు కాబట్టి సో దీనికి 3వ ప్రైజ్ అయితే వచ్చిందనమాట. ఒక ఏటికొప్పాక లక్క బొమ్మలకి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రసిద్ధి అనమాట ఇవి చేయడంలో ఖచ్చితంగా. సో వాళ్ళకి రావడం ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళింది. ఎందుకంటే ఆర్ట్ విలువ ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆర్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది చేతి పని వారైనా, సినిమా పని వారైనా, ఏ రంగం వారైనా ఒక ఆర్టిస్ట్ని గౌరవించిన కళాకారుని గౌరవించాలని ఆయన ఏదైతే మనసుకు అది అనిపిస్తుందో ఆయన ఖచ్చితంగా ఉంది, దానికి అవకాశం స్కోప్ ఉందంటే అక్కడ నుంచి ఆయన ఏదో ఒకటి పుష్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు దాకా వాళ్ళంతా గత 5 ఏళ్లలో వాళ్ళు అసలు ఉన్నారని కూడా చాలా మందికి తెలియదు అనమాట. సో ఇట్లాంటి బయటపడాలి అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అట్లాంటి వాళ్ళని, హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళని, ఈ అరకు కాఫీ వాళ్ళని కానీ వీళ్ళందరికీ కూడా మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి అని ఫ్రీడమ్ ఇచ్చేసారనమాట. ఇప్పుడు మన కాఫీ వరల్డ్ దాకా వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు గారు కూడా అరకు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది, బాగా పండియండి, ఎందుకంటే దీనికి ఉన్న టేస్ట్ మన దగ్గర పండుతుంది కాబట్టి. సో వరల్డ్ అంతా మన వైపు చూడాలి కాఫీ కోసం. రేపన్న రోజు మీకు యుఎస్ఏ ఆ దేశాల్లో కాఫీ లేకపోతే మనుషులు బతకలేరు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అనేది పండకపోయినా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మనకు డిమాండ్ పెరగాలి, ఆ విధంగా మంచి క్వాలిటీలో పెంచండి అని చెప్పి ఆయన అయితే ఫుల్ ప్రోత్సహిస్తున్నారు. సో మరి ఇట్లాంటి కళల్ని వాటిని ఇటు పవన్ కళ్యాణ్ గారు వాటిని గౌరవిస్తూ ఆయన వాటిని ప్రోత్సహిస్తున్నారు. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రతి దేశంలోనే ఒక అత్యుత్తమ స్థాయిలో వెళ్తుంది. ఈరోజు మరి 3వ ప్లేసు దానికి వచ్చింది బొమ్మలకి అంటే ఖచ్చితంగా అది గుర్తించారంటే అది పవన్ కళ్యాణ్ గారు ముందుకు ప్రోత్సహించడం వల్లే. సో మరి ఈ క్రెడిట్ అంతా కూడా ఖచ్చితంగా ఆయనకే వెళ్తుంది. అది మన జనసేనది చూసి కూడా ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు, జనసేన సెక్రటరీని చూసి కూడా. సో ఖచ్చితంగా మరి దానికి ప్రైజ్ అనేది రాకపోవచ్చు, కానీ దీనికైతే ఈ ఏడుకొప్పుల వాళ్ళ బొమ్మకైతే బట్టి ఖచ్చితంగా చాలా మంచి 3వ ప్రైజ్. అంటే అది వాళ్ళు కూడా నమ్మరేమో, అంటే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, మనం ఎంతో కష్టపడి చేస్తున్నాము మనకు రావట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది, కానీ ఒక అవార్డు రావడం అనేది మొట్టమొదటిసారి జరిగింది. గత కొన్ని సంవత్సరాల కిందట ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, బట్ గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఒక్క అవార్డు కూడా లేదు. అసలు ఆయన ఉన్నాయి కాకుండా ఉన్న చెట్లు నరకడం ఈ పుష్పరాజు పద్ధతి ఆయనంతా కూడా జగన్ గారిది. సో ఖచ్చితంగా కళలను ప్రోత్సహించడంలో పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటారు, ఆయన నిలబడతారని వాళ్ళకు ఒక అండ అయితే కల్పించారు. సో ఈ విజయంతో మరింత మంది కళాకారులు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి కనపడితే వాటిని ఏ ప్లాట్ఫామ్కి తీసుకెళ్లాలో వాటిని ఖచ్చితంగా తీసుకెళ్తారు. సో ఆయన పని ఆయన అయితే కరెక్ట్గా చేస్తున్నారు అనిపిస్తుంది.